నమస్తే అండి, నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ మాస ఫలితములు. డిసెంబర్ మాసంలో ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల మీద గ్రహ సంచారం ఏ విధమైన ఫలితాలు చూపించబోతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాల్లో వాళ్ళకి రాజయోగం పట్టబోతోంది, అసలు ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే గ్రహ సంచారములు ఎక్కడెక్కడ ఏ విధంగా మారుతున్నాయి, అసలు ఏ ఏ గ్రహము ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ప్రతిదీ కూడా మనం ఫస్ట్ తెలుసుకుందామండి. నెంబర్ 1 ఏంటి అంటే గురుగ్రహ సంచారము. దేవగురుడు అయినటువంటి బృహస్పతి జూపిటర్ ప్లానెట్ కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. ఇక్కడ కర్కాటక రాశిలో గురుడికి ఎగ్జాల్టేషన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అతిచారం రావడం వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి రాజయోగం పట్టింది. అయితే మళ్ళా కమింగ్ బ్యాక్ ఆయన గురుడు ఏంటి అంటే మిథున రాశిలోకి రాబోతున్నారు. అయితే వక్రగతిలో ఉన్నారు. వక్రగతిలో ఉంటే గురుడు ఇంకా రెట్టింపు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము వృశ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే డిసెంబర్ 20వ తారీఖున శుక్రగ్రహ సంచారం ధనస్సు రాశిలోంచి అంటే వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారాలు ధనస్సు రాశిలోకి ప్రవేశించడం జరుగుతాయన్నమాట. డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి ప్రవేశించడం, 6వ తారీఖున బుధగ్రహ సంచారం మళ్ళా తిరిగి వృశ్చిక రాశిలోకి రావడం. సో ఈ విధంగా మారేటువంటి గ్రహ సంచారాలు డిసెంబర్ మాసంలో కనబడుతూ ఉన్నాయండి. స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు మనం చూస్తే శనిగ్రహ సంచారం మీనరాశిలోనే కంటిన్యూ అవుతోంది, రాహుగ్రహ సంచారం కుంభరాశిలోనే కంటిన్యూ అవుతోంది, అయితే కేతు గ్రహ సంచారం సింహరాశిలోనే కంటిన్యూ అవుతోంది. ఈ విధంగా గ్రహ సంచారాలు గ్రహాల యొక్క స్థితిగతులు 12 రాశుల మీద ప్రభావితం చూపించబోతున్నాయి. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా కన్యా రాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి, ఏ విషయంలో జాగ్రత్త పడాలి, ఎలాంటి యోగం వాళ్ళకి పట్టబోతోందో మనం చెక్ చేస్తే కనుక కన్యా రాశి వాళ్ళకి మీకు 3 గ్రహాలు దివ్యంగా డిసెంబర్ మాసంలో అనుకూలిస్తూ ఉన్నాయండి. 3వ స్థానంలో రవిగ్రహ సంచారం అత్యంత అద్భుతంగా అనుకూలిస్తోంది. కాకపోతే డిసెంబర్ 17వ తారీఖు వరకు మాత్రమే మీకు యోగం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు కానీ మీటింగ్స్ కానీ సెటిల్మెంట్స్ కానీ ఏదైనా విషయాలు మనం డీల్ చేయాలి అనుకుంటే 17th లోపులోనే డీల్ చేయండి. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు, మీ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ కూడా 17th లోపే ఉంటాయి. కాబట్టి 17th లోపులో ఏ టార్గెట్ ఉన్నది ఫినిష్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న 17th లోపు అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకి కానీ పదవీ యోగం కోసం కానీ ప్రమోషన్ కోసం కానీ చూస్తూ ఉంటే డిసెంబర్ 17 లోపు ఖచ్చితంగా మీరు గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయి. ఇకపోతే కన్యా రాశికి సంబంధించి ఒక విషయం మనం తెలియజేయాలది ఏంటి అంటే గురు బలము అనేటువంటిది ఏదైతే మీకు నవంబర్ మాసంలో ఉందో అది డిసెంబర్లో మీకు వర్తించదు. ఎందుకంటే డిసెంబర్ 5వ తారీఖున గురుడు మీకు దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల మళ్ళా కెరీర్లో ఏదో ఒక తెలియనటువంటి ఒత్తిడి పెరుగుతుంది, బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఎక్కువగా వస్తుంది. ఇంతకు ముందు మీద నవంబర్ మాసంతో పోలిస్తే ఆదాయం కాస్త తగ్గడం కానీ చిన్న చిన్న ఒడిదుడుకులు ఎక్కువగా చూడడం కానీ, ఒక పక్క చూడండి 17th దాకా రవి బాగున్నారు, 5th దాకా గురుడు బాగున్నారు. అంటే డిసెంబర్ ఎండ్లో ఏదైనా కొంచెం కష్టకాలం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. కొంచెం బలంగా ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా స్ట్రాంగ్గా చేయగలిగితే దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది అనుకూలిస్తుంది. కాబట్టి ముఖ్యంగా సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాల్లో కానీ ఏఐ వర్చువల్ రియాలిటీ క్రియేటివ్ స్టూడియోస్ కానీ విమెన్ క్లాతింగ్ కానీ బట్టల వ్యాపారం కానీ శుక్రుడికి సంబంధించిన విలాసవంతమైనటువంటి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి ఆదరణ అవకాశాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ మెరిటల్ లైఫ్లో కూడా మాట పట్టింపులన్నీ కూడా తొలగిపోవడం, ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సాల్వ్ అవ్వడం, ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూసేటువంటి అవకాశాలు డిసెంబర్ మాసంలో అయితే బాగుంటాయి. ఇకపోతే షష్టంలో రాహుగ్రహ సంచారము, దీనివల్ల బాగా ఎదగాలి అనేటువంటి మీ తాపత్రయానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. శ్రమకు తగినటువంటి ఫలాన్ని తప్పకుండా చూస్తారు. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ పుణ్య నదుల్లో స్నానాలు చేయడం కానీ భగవంతుని స్మరించడం దర్శనం చేసుకోవడం డివోషనల్ స్పిరిచువల్ ఇంక్లినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. 3వ స్థానంలో బుధుడు అనుకూలించడం లేదండి. దీని మూలకంగా వ్యాపార రంగంలో కాస్త తెలివితేటలతో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడంలో తప్పకుండా చిన్న చిన్న నష్టాలు గురయ్యే అవకాశం కనబడుతోంది. స్టాక్ మార్కెట్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళు
తప్పకుండా డిసెంబర్ ఫస్ట్ వీక్లోనే మీ యొక్క ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ కొంచెం కష్టకాలం కాబట్టి ఒకవేళ ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బందులు పాలవుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం కనబడుతోంది. దీని మూలకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వ్యవసాయదారులకి కానీ, కుజుడికి సంబంధించి న్యాయ పోరాటాలు అంటే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ, భూ సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కానీ సామాన్యంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయని చెప్పచ్చు. సప్తమంలో శనైశ్వర సంచారం జరుగుతోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వాళ్ళకి పార్ట్నర్షిప్ పనికిరాదు అని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. సో అలాంటి వాళ్ళు అయినప్పటికీ ఏదైనా చేసి ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. దశమంలో గురుగ్రహ సంచారం మొదట్లో మనం చెప్పుకున్నటువంటిది. ఇదేంటి అంటే మీ కెరీర్లో బాగా ఫోకస్ చేయండి, ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే దశమంలో గురుడు ధననాశనాన్ని చూపిస్తారు. వచ్చినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోవడం, ఎర్నింగ్స్ మీద మాత్రమే కాకుండా సేవింగ్స్ మీద కూడా మీరు దృష్టి పెట్టగలిగితే ఖచ్చితంగా మీకు డిసెంబర్ మాసంలో కొంచెం బాగుంటుంది. ఓవరాల్గా మనం కన్యా రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో చెక్ చేస్తే కనుక 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తూ ఉన్నాయి. డిసెంబర్ ప్రథమార్థంలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా తెలియనటువంటి చికాకులు, ఆటంకాలు, మనస్పర్ధలు లాంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మరీ చెప్పచ్చు. అయితే ఈ మాసం వరకు మీకు కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. వైట్ కలర్, లైట్ పింక్ కలర్ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా గురుబలము అనేటువంటిది తగ్గుతుంది కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. గురువారం నాడు తప్పకుండా శనగలు దానంగా ఇవ్వడం కానీ, గోసేవ చేయడం కానీ చేయండి. గురుబలం సామాన్యంగా పెరుగుతూ ఉంటుంది. శక్తి ఉన్నవాళ్ళు గురుడికి సంబంధించి జపాలు కానీ, రుద్ర హోమం కానీ, శివలింగార్చన కానీ చేస్తూ ఉండడం వల్ల గురుబలం అనేటువంటిది పెరిగి ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది తప్పకుండా చూస్తారు. చూసారు కదండి, ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితములు డిసెంబర్ మాసంలో ఏ విధంగా కనబడుతూ ఉన్నాయో. గోచార ఫలితములు అనేటువంటివి ఏ మానవ జీవితం మీదన 40% మాత్రం వర్తిస్తూ ఉంటాయి. మిగతా 60% పర్సనల్ చార్ట్ మీద, జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ మీద ఆధారపడండి. చాలామంది ఒక గైడెన్స్ లేక వివాహం చేసుకునే సందర్భంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, కెరియర్లో ఏ చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో గైడెన్స్ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.